నాకు ఒక 65-year-old లేడీ వచ్చారు నిన్న. మొన్న సోమవారం నుంచి ఈ చెయ్యి సరిగ్గా పనిచేయట్లేదని చెప్పారంట. బయట ఏం చేశారంటే ఎంఆర్ఐ నెక్, తర్వాత ఎంఆర్ఐ షోల్డర్ చేశారు. ఎందుకంటే ఇదివరకు ఆమెకి మెడ నొప్పి ఉంది, షోల్డర్ నొప్పి ఉంది కాబట్టి ఎంఆర్ఐ నెక్, ఎంఆర్ఐ షోల్డర్ చేశారు. ఆ రెండిట్లలో ఏం రాకపోయేసరికి అప్పుడు ఎంఆర్ఐ బ్రెయిన్ చేశారంట. దాంట్లో ఈ హ్యాండ్ని కంట్రోల్ చేసే ఏరియా లోపల చిన్న క్లాట్ ఉంది బ్రెయిన్లో. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లక్షణాలన్నీ కూడా సటిల్గా ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఆమెకి అన్నం కలుపుకోలేకపోవడం, బాటిల్ మూత తిప్పరాకపోవడం, క్యాప్స్ పెట్టరాకపోవడం, తర్వాత బటన్ పెట్టుకోరాకపోవడం, ఇలాంటి సమస్యలే ఉంటాయి. కానీ స్టార్ట్ అవ్వడమే చెయ్యి పూర్తిగా లేవకపోవడం ఉండదు. ఎప్పుడైతే ఈ లక్షణాలు సటిల్గా ఉంటాయో వీటిని మీరు అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు ఆమె విషయంలో కూడా అదే జరిగింది. పాత మెడ నొప్పి, పాత భుజం నొప్పి అనుకొని అవి చేశారు. కానీ పక్షవాతం లక్షణాలన్నీ కూడా ఫైన్ మూమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాతనే ఒకవేళ బ్రెయిన్లో రక్త సరఫరా అనేది గ్రాస్ ఏరియాస్కి కనుక ఇంపేర్ అవుతేనే మొత్తం కాలు మొత్తం చెయ్యి వీక్ అవుతాయి. కాబట్టి ఫైన్ మూమెంట్స్ స్టార్ట్ అయినప్పుడే మీరు వెంటనే న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. ఎందుకంటే మీరు లేట్ చేసే ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్లు దెబ్బతింటాయి కాబట్టి.